పోసానిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియకుండా చూసేందుకోసం అని చెప్పి ఇప్పుడు కొత్తగా చట్టాన్ని ఏదైతే ఆయన మీద బిఎన్ఎస్ యాక్ట్ 111కి హైకోర్టు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ పక్కన హైకోర్టు ఏం చెప్పింది, 3 ఛార్జ్ షీట్లు ఉండాలి, ఒకటి ఇప్పుడు కోర్టులో యాక్సెప్ట్ అయ్యి ఉండాలి అన్నటువంటి దాని ఆధారంగా ఇప్పుడు 3 కేసుల్లో ఛార్జ్ షీట్లు పెట్టే క్రమం ఒకటి నడుస్తుంది. తద్వారా నాన్ బెయిలబుల్ కనీసం 1 ఏడాది పాటు బయటికి రాకుండా చూడాలన్నది. అదే సందర్భంలో వరుసపెట్టి హైకోర్టులో 3 కేసులలో తనకి బిఎన్ఎస్ యాక్ట్లో జస్ట్ ఏదైతే 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి తీసుకోమని చెప్పడం, అట్లాగే ఒక కేసులో తదుపరి వాదనలు వినబోతుంది 19వ తారీఖు. ఈలోపుగా ఇంకొక 2 కేసులకు సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుని 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. అదే సందర్భంలో తాజాగా ఆదోని కేసులో ఇప్పుడు కర్నూలు జైల్లో ఉన్నటువంటి ఆదోని కేసు ఏదైతే ఉందో ఆ కేసులో బెయిల్ లభించింది. అయితే మిగతా కేసుల్ని బేస్ చేసుకుని పోసానిని జైల్లోనే ఉంచుతారా, బెయిల్ మీద వదిలిపెడతారా చూడాల్సి ఉంది.